జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. త్రిముఖ పోటీ మాత్రమే ఉంటుంది అని అందరూ భావించారు. కానీ ఇప్పుడు మరో పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ జాగృతి పార్టీ నుంచి ఓ అభ్యర్థిని బరిలోకి దింపాలి అని కవిత ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. అభ్యర్థి ఎంపికపై కూడా దాదాపు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ తమ పార్టీలను సన్నద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై సీఎం రేవంత్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ లో ఈ ఉప ఎన్నిక కోసం వేగవంతమైన రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. పోటీదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. మరోవైపు బీజేపీ తమ అభ్యర్థి ఎంపిక కోసం ఇద్దరి పేర్లను పరిశీలిస్తోంది. వచ్చే వారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను రూపొందిస్తున్నట్లుగా సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పార్టీ నుంచి అభ్యర్థిని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డితో కవిత సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉప ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై అరగంటకు పైగా చర్చలు జరిపినట్లుగా సమాచారం. విష్ణువర్ధన్ రెడ్డిని ఉప ఎన్నికల్లో పోటీ చేయించే యోచనలో కవిత ఉన్నట్లుగా సమాచారం. అయితే కవిత తన రాజకీయ భవిష్యత్తుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు అని తెలుస్తోంది. కవితను కలిసిన తరువాత విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి దసరా వేడుకలకు కవితను ఆహ్వానించడమే తమ భేటీ ఉద్దేశం అని స్పష్టం చేశారు. దీంతో కవిత ఉప ఎన్నికల్లో పోటీపై తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంటుంది.